దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత్ నుంచి చాలా వరకు విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు గల్ఫ్ దేశాలకు తమ గగనతలాన్ని మూసివేయడంతో రాకపోకలు ఆగిపోయాయి. దీంతో దుబాయ్ వంటి ఎయిర్పోర్టుల్లో వందల మంది ప్రయాణికులు ఆగిపోయారు. అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన వారు తమ పర్యటనను రద్దు చేశారు. దీంతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ బోసిపోయింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా వెళ్లాల్సిన విమానాల రద్దును చేసినట్లు ఎయిర్ లైన్స్ ప్రకటించాయి. కువైట్, దుబాయ్, మస్కట్, మదీనా వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని డీజీసీఏ కూడా ప్రయాణికులను కోరింది. కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామం వెలవెలబోతోంది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నాన్న ఇక రాడు అంటూ పసిపాపలు, తండ్రి ఇక లేడు అంటూ తల్లడిల్లుతున్నారు మరికొందరు. ఆ గ్రామంలో ఎక్కడ చూసినా కన్నీటి వ్యధే. కాలిపోయిన మృతదేహాలు ఇంటికి చేరాయి. వేట్లపాలెం గ్రామం నుండి